నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరికీ పిఎస్సి చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 4 సార్లు మనమే గెలిచినాం. ఉప ఎన్నిక కూడా 100% మనమే గెలుస్తున్నాం. పక్కా కదా? గెలుస్తున్నాం కదా? జై తెలంగాణ. సుదీర్ఘమైన అనుభవంతో చెప్పిన ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన జిల్లా నుంచి జగదీష్ రెడ్డి గారి సహకారంతో మన ముందుకు వస్తాం. మన ఆల్రెడీ నామినేషన్ చేసుకున్నాం. ఎంపీ ఎన్నికలనే జరిగిపోయింది. చాలా మందికి అర్థం కాలేదు. 27వ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి. 3వ సీరియల్ నెంబరు ఆయన పేరుకు ఎదురుగా కారు గుర్తుండదు. ఆయన పేరు ఉంటుంది. పేరు ఎదురు ఉన్నటువంటి డబ్బాల 1 కింద పేర జట్టాలే ఓన్లు ఒక లైన్ కూర్చండి. ఒకటే మన వేరే నెంబర్ కేసు లేదు, వేరే పేరు కేసు లేదు. మన నియోజకవర్గంలో 12,289 ఓట్లు ఉన్నాయి. మన 9 మండలాల కలిపి 13 బూతులు 12,289 ఓట్లు ఉన్నాయి. ఈ 12,289 ఓట్లలో చాలా మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం బయటనే ఉండేటువంటి అవకాశం. దాంట్లో మన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క పిల్లలు ఎవరు అని చెప్పేసి మనం పరిశీలించి వాళ్ళని దొరకబట్టి వాళ్ళని బయట ఉన్న పిలిపించి ఆ ప్రిఫరెన్షియల్ ఓటు వేయడం ద్వారా రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాలలో మన ప్రాతినిధ్యం ఉండదంటే సగం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పోటీదారులు కూడా అవకాశం మనోళ్ళందరికీ ఎక్కి మనోడు చదువుకున్నవాడు యుఎస్ఏలో జాబ్ చేసిండు, యూకేలో జాబ్ చేసిండు, బిట్స్ గిలాన్ని చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు, మాట్లాడతాడు, అర్థవంతంగా మాట్లాడతాడు, అవగాహన ఉన్నది. ఇలాంటి గొంతుక రేపు నిరుద్యోగుల పక్షాన కానీ గ్రాడ్యుయేట్స్ పక్షాన కానీ శాసన మండలిలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు కానటువంటి హామీలు ముక్కు పెట్టి మనకు అమలు చేయాలంటే రాకేష్ అనే గొంతుక రేపు శాసన మండలిలో ఉండాలని దానివల్ల వారికి మనకు మన పార్టీకి మన సమస్యల పరిష్కారానికి లాభాలు జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. ఇది పార్టీ విషయం, ఇది ప్రజల విషయం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. దాన్ని గమనించి మనందరం కూడా ఎవరికి వారు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరికి వారు కేసీఆర్ లాగా, ఎవరికి వారు జగదీష్ రెడ్డి గారు లాగా, ఎవరికి వారు రాకేష్ రెడ్డి గారు అనుకొని మనమే ఎన్నిక అనుకొని కనుక పనిచేస్తే రేపు 34 నియోజకవర్గాలు అంటే నల్గొండ జిల్లాలో 12, వరంగల్ జిల్లాలో 12, ఖమ్మంలో 10, 34 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ 34 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఇద్దరే ఎమ్మెల్యేలు మనకు గెలిచింది. 32 మంది మనం కాదు. కానీ మీరు గెలిస్తే 34 మంది గెలిచినట్టు లెక్క ఏం చేయాలనేటువంటి లెక్క మనం చేయాలి. దానికోసం ఇక్కడికి వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం దిల్బీడి తీసుకొని పనిచేసి మన ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ చూపించి రేపు కేసీఆర్ గారికి బహుమతిగా అయ్యారని చెప్పి మీ అందరినీ కూడా విజయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. అవతల పక్క పోటీ చేసిన వాళ్ళ మీద ప్రజలకు కూడా అయిపోయింది. ఇదంతా అయ్యేది కాదు, ఉదరపడేది కాదు, అయిపోయింది. గతంలో పోటీ పడడానికి వచ్చే పరిస్థితి లేదు. మన అభ్యర్థి మంచి ఉన్నాడు, పార్టీ మంచి ఉన్నది. 4 సార్లు మనం గెలిచినాం. కేసీఆర్ గారికి అభిమానం పెరుగుతున్నది. మనకు తగ్గట్టుగానే అనుకోగా ఉండి అందరినీ కలుపుకొని చిన్నోని పెద్దోని అన్నతంగా మాట్లాడి మనలో ఒకరిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి కూడా రాకేష్ ఉన్నాడు. కాబట్టి మనకు అందరికీ కూడా లాభం జరుగుతుంది. ఏ అప్రాంతైనా ఫోన్ చేయొచ్చు, ఆపోజిట్ ఉరిపోస్తాడు, మన కోసం నిలబడతాడు. అలాంటి వారిని గెలిపించుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఒక బలాన్ని చేర్చుకొని కేసీఆర్ గారికి మనం బహుమానం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శాసన మండలికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఉప ఎన్నికల బరిలో నిలబడినటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పేరుగా రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. తుంగతుర్తి గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మాస్ లీడర్, తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు సోదరులు యాదగిరి కిషోర్ గారు,
జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సీనియర్ నాయకులకు, జడ్పీ చైర్మన్ దీపిక గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ తుంగతుర్తి నలుగుమూల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనందరికీ కూడా పేరుపేరున నమస్కారం. మిత్రులారా, మన నల్గొండ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాలకు అడ్డాయి, ఇది త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు ఒక కేంద్రం. ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు. అటువంటి ఈ గడ్డలో, ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అది కూడా మళ్ళీ 4 సార్లు ఏకధాటిగా వరుసగా గులాబీ జెండా ఎగిరినటువంటి నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే తప్పకుండా అదృష్టం. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు